నమస్తేనా? నమస్తే అన్న. నా పేరు ముజాహిద్ భాయ్. నేను శ్రీరామ్ నగర్ లో ఉంటాను. 92 నుండి అక్కడ సెక్రటరీగా పనిచేశాను, ఆ! సోషల్ వర్క్ గా. ఓకే. పి జనార్దన్ రెడ్డి గారికి అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పటి నుండి హ్మ్. చాలా రోజులు పనిచేశాను. అప్పుడు మన శ్రీశైలం అన్న, చిన్న శ్రీశైలం అన్న కూడా హ్మ్. పి జనార్దన్ రెడ్డి గురించి ఆయన కూడా అప్పుడు పనిచేశారు. హ్మ్. ఆ రోజుల నుండి అన్ని సీవరేజ్ కానీ, వాటర్ వర్క్స్ అన్ని పనులు చేస్తూ వచ్చామన్నమాట. దాని తర్వాత అక్కడ ఉన్న సమస్యలన్నీ ఈ జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడే జరిగిన పనులు. దాని తర్వాత ఏ పనులు జరగలేదు. మన గోపీనాథ్ గారు గెలిచిన తర్వాత 10 సంవత్సరాల నుండి అక్కడ చూసిన శ్రీరామరెడ్డి ఎన్ని చూసినా ఎక్కడ వాటర్ ఎలాంటి డ్రైనేజీ డెవలప్‌మెంట్ లేదా? ఏం మరి ప్రాబ్లం. 3 సార్లు ఎలా గెలిపించారాయన? 3 సార్లు గెలిచాడా అంటే ఆయన ఒక సంవత్సరం అయితే తెలుగుదేశం నుండి ఇక్కడ వచ్చిన తర్వాత, ఇక్కడ నుండి ఇక్కడ వచ్చిన తర్వాత ఆ కార్పొరేటర్స్ తో వాళ్ళతో గొడవలకే సరిపోయింది. హ్మ్. రెండోసారి ఓకే, ఈ రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఆయనకు మళ్ళీ గెలిపించారు. హ్మ్. అయినా పనులు కాలేదు. మీరు ఒకసారి శ్రీరామనగర్ చౌరాస్తాకి వస్తే అక్కడ పనులన్నీ మీకు తెలుస్తాయి, అక్కడ హ్మ్. ఏం చేశారు ఏం చేయలేదని. హ్మ్. కాబట్టి ఇప్పుడు మేము మన నవీన్ అన్నకి గెలిపించుకోవాలని, ఎందుకంటే యువ నాయకుడు అందరికి ఆ, యువకులు అందరు కూడా అతనికి చాలా మాస్ గా ఫాలో అప్ ఉంది. కాబట్టి ఆయన వస్తేనే ఇక్కడ పనులు జరుగుతాయని ఆశతో ఉన్నారు. నవీన్ యాదవ్‌కి చిన్న చిన్న వాళ్ళ ఇంటికి ఒక పేరుంది. రౌడీ షీటర్ అని. వాళ్ళ నాన్న గాని, ఈయన గాని రౌడీ షీటర్. ఎలాంటి రౌడీ అంటే విమర్శిస్తున్నారు రాజకీయ నాయకులు. ఎలాంటి రాజకీయ నాయకుల్లో ఎలాంటోళ్ళొస్తే కరెక్టే అని చెప్తున్నారు కదా! అన్న అలాంటిది ఏమీ లేదు. చిన్న శ్రీశైలం గారికి నేను 92 నుండి పరిచయము. ఆయన పి జనార్దన్ రెడ్డి గురించి సెక్రటరీగా పనిచేశారు. ఇక్కడ అభివృద్ధి పనులు కూడా అతనే చూసుకునేవాడు. హ్మ్. అతని పి జనార్దన్ రెడ్డి గుడి గుజంలాగా పనిచేశారు. హ్మ్. కాబట్టి ఆయనకు అటువంటి ఏం లేదు. నేను అక్కడ కాలంలో వెళ్ళినప్పుడు ఈ మన కేటీఆర్ గాని, బీఆర్ఎస్ ప్రభుత్వం గాని వీళ్ళందరూ అక్కడ వచ్చి ఓన్లీ విమర్శలు చేయటానికి వాళ్ళకి ఏం లేదు. హ్మ్. ఈ వాళ్ళకు ఫేస్ సేవింగ్ ఏం కావాలంటే, ఈమె చనిపోయిండు కాబట్టి మాకు సింపతి ఓట్స్ వస్తాయని సునీతమ్మకి గెలిపించాలి మాకు అని చేస్తున్నారు. దానికి వాళ్ళకి ఏం తోచలేదు కాబట్టి ఇది వీళ్ళు చిన్న శ్రీశైలం అది ఇది అని చెప్తున్నారు. నేను మా బస్తీలో వచ్చి అడగండి, ఎవరికైనా అడగండి, ఎవరికి ఏం కబ్జా చేశారు, ఒక గజం కబ్జా చేస్తే చూపించండి. ఆయన అందరికీ సహాయమే చేశాడు. ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరైనా బీద వాళ్ళు ఉంటే వాళ్ళ మ్యారేజెస్ కి, వాళ్ళకి దీనికైనా మెడికల్ కి కానీ దానికైనా చాలా సహాయం చేశారు. ఈ ఫ్యామిలీకి చాలా మంచి పేరు ఉంది ఇక్కడ యూసుఫ్గూడలో. ఈ కొత్త వాళ్ళు రెంట్ కి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియదు కానీ, మేము ఇక్కడ అందరం ఇక్కడ పర్మనెంట్ గా 85 నుండి ఇక్కడ వస్తున్నాము. హ్మ్. కాబట్టి మాకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని అభివృద్ధి పనులు జరిగాయి. ఇప్పుడు గ్రేవ్ యార్డ్ సమస్య వచ్చింది అక్కడ. ఎందుకంటే పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడే మాకు ఆ గ్రేవ్ యార్డ్ దొరికింది. అది అప్పుడు నిండిపోయింది. 45-50 సంవత్సరాలు అవుతుంది. హ్మ్. కాబట్టి కొత్త గ్రేవ్ యార్డ్ అది కూడా గోపీనాథ్ గారు వచ్చారు, నేను ఇస్తాను అది ఇది అని 10 సంవత్సరాలు గడిపారు, ఏం చేయలేదు. హ్మ్. ఓన్లీ విమర్శలు తప్ప ఇంకా ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప ఇంకా ఎవ్వరు ఇవ్వలేరు. కాంగ్రెస్ ప్రైవేట్ అంటే ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. పథకాల మీద గాని, వాళ్ళిచ్చే ఏ పని హైడ్రా మీద గాని అన్నిటి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం లేదు అంటున్నారు మరి. నవీన్ అన్న ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే హైడ్రా వచ్చింది మంచి గురించి. హైడ్రా బుల్డోజర్ వచ్చింది పేద కేటీఆర్ ప్రజలకు ఇల్లు, మేలు చేయాలని కేటీఆర్ చెప్తున్నారు. ఇల్లు వాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి కాదు, హ్మ్. మంచి గురించి వచ్చింది. ఇప్పుడు చెరువులు లేకుంటే నీళ్ళు ఎక్కడ పోతాయి? వాగులు వంకలు అన్ని నిండిపోతే కబ్జాలు చేసుకుంటే ఎక్కడ పోతాయి? దాని గురించి ఈయన స్టార్ట్ చేశాడు. అది కూడా ధైర్యం కావాలి. హ్మ్. మన రేవంత్ రెడ్డి అన్న ఏదైతే ధైర్యంతో చేస్తుండో అది చాలా మంచి గురించి. హ్మ్. మొన్న వర్షాలు వచ్చాయి, అన్ని మునిగిపోతుండే లేకుంటే. ఇంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు ఏం జరిగింది? అన్ని మునిగిపోయినాయి. వాళ్ళకు 10,000 వీళ్ళకు 10,000 అలా నామమాత్రంగా పంచి అంతా జేబులో వేసుకున్నారు. అంతే, వాళ్ళకి అది కావాలి. హ్మ్. ఇక్కడ అంత కారే భయ్ బైగన్కే బాతా కర్రా తూ ఓ హై జోక్ హై ఏవో ఈ చిల్లర మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. హ్మ్. మన చూడండి మీరు, మన నవీన్ అన్న ఎప్పటి నుండి 2014 నుండి పోటీ చేస్తూ వచ్చాడు. హ్మ్. సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ మన పి జనార్దన్ రెడ్డి అన్న కొడుకు కంటే కూడా ఎక్కువ ఓట్లతో ఆయన ముందుకు వస్తున్నాడు. ఆ?
ఓన్లీ 8 ఓట్లతో ఓడిపోయాడు. ఆ? ఆయన సోషల్ వర్క్ గా పని చేస్తూ అందరికి కలుపుకొని వెళ్ళే యువ నాయకుడు. అతడు వచ్చినందుకు మా అదృష్టం. ఇటువంటి యువక నాయుడులో చాలా ఉత్సాహం ఉన్నది. ఇప్పుడు మేము బస్తీలో తిరిగి వస్తున్నాము, ఎంతో వాటర్ ప్రాబ్లం ఉంది. ఏ ఏ గల్లీలో వెళ్ళినా అన్న మాకు 2 సంవత్సరాల నుండి లెటర్స్ ఇస్తున్నాము, ఆ గల్లీలో 15 రోజు వాటర్ లేదు, మేము ఇది ఉన్నాం అని. ఇప్పుడే అన్ని గల్లీలో వాటర్, మీరు ఒకసారి అక్కడ వస్తే మీకు ఇంటర్వ్యూ ఇస్తాను, చూపిస్తాను ప్రాక్టికల్ గా. అన్ని వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నాయి, డ్రైనేజ్ సమస్యలు, వాటర్ సమస్యలు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మేమందరం డిసైడ్ చేసుకున్నాము, నవీన్ అన్నకు ఎంత అయితే అంత ఖచ్చితంగా థంపింగ్ మెజార్టీతో గెలిపించాలని, ప్రతి ఒక్క ఓటు నవీన్ అన్నకే పడాలని చూస్తున్నాము. ఇప్పుడు ఎందుకు అంత భయం వాళ్ళకు? ఒకడేమో జహీరాబాద్ ఎమ్మెల్యేని తీసుకొస్తాడు, ఒకడేమో బోధన్ ఎమ్మెల్యేకు తీసుకొస్తాడు, ఒకడేమో షిర్లింగంపల్లి, హుద్బుల్లాపూర్. ఎందుకు వీళ్ళంతా? ఆల్రెడీ 2 సార్లు, ఒకసారి ఇండిపెండెంట్ గా, ఒకసారి ఎంఐఎం తరఫున పోటీ చేశాడు, 2 సార్లు ఓడిపోయాడు. 3వసారి గెలిచే అవకాశం ఉందా లేదా? యువ నాయకుడు ఆయన కావాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. థంపింగ్ మెజార్టీతో ఈ అన్ని వేస్ట్ మాటలు ఇవి అన్ని. ఎందుకంటే వాళ్ళు ఏంటిదంటే ఏదో ఈయన చనిపోయాడు సింపతి ఓట్స్ వస్తాయి అని, ఆమెకి ఏం రాజకీయ అనుభవం లేదు, పొలిటికల్ నాలెడ్జ్ లేదు. ఆమెకి ఓన్లీ చూపించి వాళ్ళు ఈ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ప్రజలంతా అమాయకులు కాదు. ఏ పబ్లిక్ హై సబ్ జాంతి హై, పబ్లిక్ హై అన్నట్లు అందరికీ తెలుసు. నవీన్ అన్నకి అందరు మెజారిటీగా ఉంటారు. ప్రతి ఓటు నవీన్ అన్నకే వచ్చేటట్లు చేస్తారు. మీరు ఎంతగానో చెప్తున్నారు, నామినేషన్ రోజున 1,00,000 మంది పైగా వచ్చారు ర్యాలీకి అని చెప్తున్నారు. 1,00,000 మందిలో కూడా చాలా మంది దాదాపుగా అందరు రౌడీ షీటర్లే వచ్చారు అని చెప్తున్న రాజకీయ నాయకులు అంటున్నారు. మరి మీరేమంటారు? చెప్పేటోనికి సిగ్గు ఉండాలి. 1,00,000 ప్రజలు ఉంటే అందరు రౌడీ షీటర్లేనా? వాళ్ళు మనుషులా? వాళ్ళు ఏంటిది? వాళ్ళు ఆలోచించుకోవాలి. నవీన్ అన్న ఫాలో అప్ ఉంది. ప్రతి ప్రజలు వస్తారు. 1,00,000 మంది వచ్చారంటే ఏం గ్రేట్ జోకా ఏంటిది? మీ దాంట్లో 5,000 మంది రారు, ఇక్కడ 1,00,000 మంది వచ్చారంటే నవీన్ యాదవ్ కి అంతా మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు మీరు బస్తీలో యాత్ర వెళ్ళని చూడండి ఎంత మంది వస్తారో. థ్యాంక్ యూ సార్. చివరిగా నవీన్ అన్నకి అందరు సపోర్ట్ ఉన్నారు, గెలుస్తారు ప్రజలందరూ. ఎందుకంటే డెవలప్మెంట్ చూస్తారు. అందరికి కావాల్సింది డెవలప్మెంట్. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ ఉంది, నవీన్ అన్నకు మనం చేస్తే 3 సంవత్సరాలు అతనికి పరీక్షలాగా ఉంటది. ఎన్ని డెవలప్మెంట్ పనులు చేస్తాడో మళ్ళీ రావాలి కదా మళ్ళీ ఎలక్షన్ కి వెళ్ళటానికి. కాబట్టి నవీన్ అన్ననే కావాలి మాకు. థ్యాంక్ యూ సార్.